నిన్న ఈ విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చాలా భాషల్లో మాట్లాడారు సార్. తెలుగు, కన్నడ, తమిళ్, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ అంతా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే బహుభాషలు భారతదేశానికి చాలా మంచిది అని చెప్పి. ఈ మధ్యకాలంలో స్టాలిన్ లాంటి వాళ్ళు త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా సార్. సో దానికి సంబంధించి బయట ప్లే చేయండి. महाराजांनी छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన ಅಭಿಮಾನುಲಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನಸೈನಿಕರಿಗೆ, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನಸೈನಿಕರಿಗೆ హృత్పూర్వక నమస్కారాలు. మీకు అర్థమైంది కదా, రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just two. We need multiple languages to keep not just for the integrity of the country but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాష భారతదేశానికి మంచిది. బహుభాష భారతదేశానికి మంచిది అనేది పవన్ కళ్యాణ్ మాట సార్. దాంతో పాటు తమిళనాడులో హిందీ వద్దంటూ ఉన్నారు. మరి మీ తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేసి డబ్బులు ఎందుకు సంపాదించుకుంటూ ఉన్నారని కూడా అడిగిన కోసం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి ఇంగ్లీష్ తమ పిల్లలు ఇంగ్లీష్లో చదివించుకోలేదా? అమెరికాకు వెళ్ళలేదా? బిల్ క్లింటన్తో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, చంద్రబాబు నాయుడు తెలుగులో మాట్లాడా? సో భాష వద్దని ఎవరు అంటలేరు. వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే తమిళనాడు కూడా స్ట్రగుల్ హిందీని బ్యాన్ చేయమని కాదు. తమిళనాడులో బాలీవుడ్ సినిమాలు నడవడం లేదా? మరి తమిళనాడులో హిందీ సినిమాలు నడిచినప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్బు అనే ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు కదా. ఇప్పుడు ఎవరైనా హిందీని బ్యాన్ చేయమని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. స్టాలిన్ ఏమైనా హిందీని బ్యాన్ చేయమన్నాడా? అసలు హిందీ తమిళనాడులో బ్యాన్ అయిందా నాకు చెప్పండి. హిందీ ప్రైవేట్ స్కూల్లో హిందీ చెప్పరా? సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, సెంట్రల్ స్కూల్లో హిందీ చెప్పరా? ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రం ఇంగ్లీషు, తమిళ్ చెప్తారు. సో ఆడ హిందీ నిషేధం ఎవరండి? హిందీ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు కదా, నేర్చుకోవడానికి అభ్యంతరం ఏమున్నది? ఇప్పుడు బహుభాషలు అవసరమే, కానీ అందరికీ బహుభాషలు కంపల్సరీగా నేర్చుకోవాలనడమే క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకు మీరు అలా అంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో మ్యాథమెటిక్స్, సైన్స్ కూడా తీసిపడేసి హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, కన్నడ, జర్మన్, ఫ్రెంచ్ ఈ మధ్య అన్నాడు కదా మన లోకేష్ కూడా జర్మన్ నేర్చుకుంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, జపనీస్ నేర్చుకుంటే అని. నా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్కి ఆంధ్రప్రదేశ్లో మీరు మ్యాథ్స్, సైన్స్ తీసేయండి, సోషల్ కూడా తీసేయండి. అన్ని బహుభాషలు అవసరం కదండి మనకు. దేశ సమైక్యత నిలబడుతుంది, దేశంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కదా. అందుకే 6 భాషలు నేర్పండి స్కూల్ 10th అయ్యే వరకు. 10th తర్వాత మ్యాథ్స్, సైన్స్ నేర్పండి. 10th వరకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, జర్మన్, జపనీస్, తమిళ్, మలయాళం కన్నడ నేర్పండి. మొత్తం 6 భాషల్లో నిష్ణాతులు అవుతారు ఆంధ్ర బిడ్డలు. వాళ్ళు జపాన్కి పోవచ్చు, జర్మనీకి పోవచ్చు, తమిళనాడు పోవచ్చు, నార్త్ ఇండియా పోవచ్చు, బాగా నేర్చుకుంటారు కదండి, ఉపయోగం కదా. ఆ పని చేయండి. మరి దీనికి ఆన్సర్ ఉండాలి కదా. బహుభాషలే నేర్పండి. నేను ఏమంటున్నా, మీ పొలిటికల్ స్టేట్మెంట్కు ఎడ్యుకేషన్ పాలసీ లింక్ ఉండాలి కదా. మరి మీరు మొత్తం భాషలను నేర్పండి, మ్యాథ్స్ అని తీసి పడేయండి. ఇవాళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే టూ మచ్ లాంగ్వేజ్ బర్డన్ వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీ దెబ్బతింటుంది. లాంగ్వేజ్ అవసరమో, ఎక్కడ అవసరమో అక్కడ నేర్చుకోవాలి లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్ సరిగా నేర్పరు, తెలుగు నేర్పరు, 10 భాషలు నేర్పుతామంటే ఆ నేర్చుకుని ఇంగ్లీష్, తెలుగు ఎంతమందికి వస్తుంది చెప్పండి? పవన్ కళ్యాణ్కి రావచ్చు ఇంగ్లీష్ బాగా. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు నాకు చెప్పండి? హిందీలో మాట్లాడుతున్నా చెప్పండి, ఎంతమంది మాట్లాడగలుగుతారండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న ప్రొఫెసర్స్ ఎంతమంది ఇంగ్లీష్లో, హిందీలో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు? మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ నేర్పలేదు, తెలుగు సరిగా నేర్పలేదు కదా. అది సరిచేయండి, బహుభాషలు కాదు కదా. ఇష్యూ వల్ల హిందీ వ్యతిరేకత కాదు, అక్కడ హిందీని బలవంతంగా రుద్దడం పైన వ్యతిరేకత. ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు? భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. ఆత్మ ఒకటే ఉంటుంది, ఆత్మలు 2-3 ఉండవు సోల్లో. సో మీకు బాడీలో సోల్ ఒకటే కదా. నా బాడీలో నా సోల్, నా ఆత్మ ఉంటుంది. నాగేశ్వర ఆత్మ, ఇంకోరు ఆత్మ, 4 ఆత్మలు నా దాంట్లో ఉండవు కదా. అంటే భారతీయ ఆత్మ హిందీ అంటే ఏంటి మీనింగు? భారతదేశంలో ఒక్క హిందీనే ఉండాలని కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బహుభాషా సూత్రం, అది అయినా బహుభాషా సూత్రం ఓన్లీ సౌత్ ఇండియన్స్కేనా?
పవన్ కళ్యాణ్ నా రిక్వెస్ట్, యోగి ఆదిత్యనాథ్ మన మహాత్మ వెళ్ళొచ్చారు కదా, అక్కడ తెలుగు నేర్పమని చెప్పండి. యోగి నరేంద్ర మోడీకి చెప్పండి, అయ్యా మీ గుజరాత్లో తెలుగు నేర్పండి, మీ ఉత్తరప్రదేశ్లో తెలుగు నేర్పండి, బీహార్లో తెలుగు. వాళ్ళు మాత్రం తెలుగు నేర్చుకోరు, హిందీ తప్ప ఇంకో భాష నేర్చుకోరు, ఇంగ్లీష్ కూడా సరిగా నేర్చుకోరు. మీరు చూడండి, నార్త్ ఇండియాకి వెళ్ళండి, ఇంగ్లీష్ కూడా రాదు ఎవరికి సరిగా. అసలు వేరే ఇంగ్లీష్ అయితే రాదు, వేరే భాష ఒక్క హిందీనే నేర్చుకుంటారు. మరి వాళ్ళకెందుకు బహుభాష లెక్చర్స్ ఇవ్వరు? మీరు లెక్చర్ ఇవ్వండి, బహుభాష ఇస్తున్నారు. హర్యానాలో ఎందుకు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇక్కడ ఎందుకు హిందీ తప్ప వేరే భాష నేర్చుకోరు అంటున్నాను. అంటే సౌత్ ఇండియన్స్ గులాంగిరి చేయాలి దక్షిణ భారతీయులు అంటే మేమో హిందీ కంపల్సరీ నేర్చుకోవాలి, మీరు అసలు మా భాష ఏది నేర్చుకోరు, ఏది పొరపాటున కూడా మా భాష నేర్చుకోరు. అడుగుతున్నది అది. ఇవాళ మీరు హైదరాబాద్లో ఒక నార్త్ ఇండియన్స్, మార్వాడీస్ ఉన్నటువంటి ఏ కమ్యూనిటీ కన్నా వెళ్ళండి, అసలు పొరపాటున కూడా తెలుగు పదవి వినపడదు. వాళ్ళ తెలుగు రాదా వస్తుంది, తెలుగు వాళ్ళ బిజినెస్ షాప్లో తెలుగు వచ్చినోడే హిందీ రానోడితో మంచిగా మాట్లాడతారు, కానీ ఎందుకు మాట్లాడరు? కనీసం ఒక నేను మార్వాడి కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లో 5 ఏళ్ళు ఉన్నాను, అసలు దేవుని పూజకు కూడా హిందీ వాడరు, తెలుగు వాడరు, హిందీ తప్ప ఇంకేది వాడరు. అసలు గణేష్ పాటలు కూడా హిందీ, తెలుగు పాటలు ఎలవ చేయరు. మరి మీరెందుకు ఉంటున్నారు అట్లా? మీ భాష పట్ల మీకు అంత ప్రేమ ఎందుకు? మాకు ఉండదా మా భాష మీద ప్రేమ? సమస్యల్లో హిందీ కన్నా మిగతా భాషలు చిన్నవి, మిగతా భాషలు ఇన్ఫీరియర్ అనే యాటిట్యూడ్ పట్ల పైన పోరాటం. అందువల్ల బహుభాషలు ఉండాలంటే ఉండాలి, కాదని ఎవరన్నారు? కానీ అన్ని భాషలు స్కూల్లో నేర్పాలా అన్నదే క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇన్ని భాషలు ఉండాలంటే మరి కన్నడ నేర్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో, మరాఠీ నేర్పుతున్నారా? మీరు ఉపన్యాసం ఇస్తారు బ్రహ్మాండంగా మరాఠీలో, కన్నడ. మరి ఆంధ్రప్రదేశ్ స్కూల్లో మరాఠీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయండి? బహుభాషలు ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా అంటాడు, మీరు మరాఠీ టీచర్లు అపాయింట్ చేయండి. మరి బహుభాషలు కదా, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, లోకేష్ చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా అనేక భాషలు అవసరమని. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా, నేను కన్నడ నేర్చుకుంటా, నేను మలయాళం నేర్చుకుంటా అని మీరు స్కూల్ టీచర్లు అపాయింట్ చేస్తారా? మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు కదా సార్, మహారాష్ట్రలో పోటీ పరీక్షలన్నీ ఇక మరాఠీలోనే ఉంటాయి. అసలు ముంబైలో మరాఠీ తప్ప వేరే మాట్లాడద్దు, మరాఠీ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అంటాడు. వాళ్ళకమో ఉంటుంది, మనకు మాత్రం ఉండకూడదా? అసలు ఇది ఏమి చిత్రం అండి. అందువల్ల హిందీని ఎవరు వ్యతిరేకించండి, హిందీ భారతీయ భాష. ఆ మాటకైతే అసలు ఫ్రెంచ్ను వ్యతిరేకిస్తున్నామా, జపనీస్ వ్యతిరేకిస్తున్నాం, ఇటాలియన్ వ్యతిరేకిస్తున్నామా? మనం 200 ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వాళ్ళ భాషను ఇంగ్లీష్లో వ్యతిరేకించడం లేదే. భాషల పట్ల ఎవరికీ వ్యతిరేకత లేదు, అన్ని భాషలు కావాలి, అవసరం ఉన్నవాడికి కావాలి, అన్ని భాషలు అవసరం లేని వాడికి కావాలి. ఏంటని నేను వెజిటేరియన్ను, నన్ను హోటల్కి పోతే నాకు మటన్, చికెన్, చేపల పులుసు పెడితే ఏంటి అర్థం? అంటే మటన్ మంచిది కాదా, చేపల పులుసు మంచిది కాదా, చికెన్ మంచిది కాదా, చికెన్ పలావ్ మంచిది కాదా, చికెన్ 65 మంచిది కాదా, చికెన్ పకోడీ మంచిది కాదా? అంటే మంచిదేనా, ఏం తినా కదా, ఏం లాభం అవి? నాకు ఉపయోగపడదు, మీరు అది పెడితే ఏం లాభం? నాకు ఉపయోగపడే ఫుడ్ పెట్టండి, నేను తిండిపోతా అంటే ఇది మంచి కావా? ఇది దేశ సమైక్యతకు అవసరం, దేశంలో 80-90% మంది మాంసాహారులే, మేము ఎందుకు పెట్టకూడదు అంటే ఆన్సర్ ఉంటుందా? నేను వాటి నిషేధించానా? మీ ఇంట్లో మీ పిల్లలు కూడా తింటారు కదా, నువ్వెందుకు తినవు? అరే నా పిల్లలు తింటారు కానీ ఏంది, నా ఏమున్నది? వాళ్ళ ఇంట్రెస్ట్ నోడు తింటాడు, ఇంట్రెస్ట్ నోడు నేర్చుకుంటాడు ఇంగ్లీష్, ఎవరంటున్నాడు? హిందీ నేర్చుకుంటాడు, జపాన్, మలయాళం, కన్నడ, మరాఠీ కూడా నేర్చుకుంటాడు. శివాజీ గణేశన్ తమిళ్ నేర్చుకోలేదా? మీకు రజనీకాంత్ తమిళ్ నేర్చుకోలేదా? మరాఠీ వాడు. కన్నడ నేర్చుకోలేదా రజనీకాంత్? ఆయన మాతృభాష మరాఠీ. కన్నడ, బెంగళూరులో పనిచేసాడు, కన్నడ నేర్చుకున్నాడు. తమిళనాడులో మహానటుడు అయ్యాడు కనుక తమిళ్ నేర్చుకున్నాడు. నేర్చుకోలేదండి రజనీకాంత్. అందువల్ల ఎవరు కూడా బహుభాషల వ్యతిరేకం కాదు. రాంగ్ నోషన్ లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్న అండర్స్టాండింగ్ వల్ల డిబేట్ కంప్లీట్గా డిస్టార్ట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలియక కాదు, వాళ్ళు బీజేపీని సమర్థించాలి కనుక, పొలిటికల్గా ధైర్యం లేదు కనుక ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో పొత్తుంటే డిఫర్గా వచ్చండి, ఏముందల్లా? ఈ విషయం పైన మా అభిప్రాయం వేరు, చెప్పుకోండి. ఏం బీజేపీతో ప్రతి విషయంలో అభిప్రాయం ఒక్కటే ఉండాలి, రూల్ ఉందా? అలాంటప్పుడు మరి టీడీపీ, జనసేన వేరే పార్టీలు ఎందుకు ఉండాలి? బీజేపీలో విలీనం చేయండి, బీజేపీలో విలీనమే చేయండి, వేరే పార్టీలు ఎందుకు ఉండాలి? మరి అంతే సేమ్ ఉన్నప్పుడు అంటే ఒక పార్టీ, మాకు మోడీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి, బీజేపీతో పొత్తుంది, కానీ ఈ అంశం పైన మేము అంగీకరించాము, ఏం నేరం కాదు కదా అది. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఇప్పుడు అదొక కల్చరల్ అటానమీకి సంబంధించింది, కల్చరల్ ఐడెంటిటీకి సంబంధించింది, ఒక ఫెడరలిజానికి సంబంధించింది, ఒక భాషాపరమైన అస్తిత్వానికి సంబంధించింది, లింగ్విస్టిక్ అటానమీ. మీరు హిందీనే నేర్చుకోవాలి కంపల్సరీ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో సెంట్రల్ స్కూల్స్లో ఆర్టీఏ రిప్లై వల్ల తెలిసింది హిందీ టీచర్లు పుష్కలంగా ఉన్నారు, తమిళ్ టీచర్లు లేరండి. అన్యాయం కదా ఇది?
తమిళనాడు సెంట్రల్ స్కూల్లో చదివే బిడ్డలకు హిందీ నేర్పే టీచర్లు ఉంటారు, తమిళ నేర్పే టీచర్లు ఉండరు. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానం. దీన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. తమిళనాడులో స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? స్టాలిన్కు రాజకీయం కాదా? నా వాస్తవమే కాదని అన్ను. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కనుక దాని నుంచి బయటపడటానికి తమిళ్ వాదాన్ని మళ్ళీ ఎత్తుకున్నాడు. కేసీఆర్ ఎప్పుడైతే ప్రజల నుంచి వ్యతిరేకించినప్పుడల్లా తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటాడు. చూడండి, నిజమే కాదని అన్నను. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతారనుకున్నప్పుడల్లా హిందుత్వం అంటది. ఎవరైనా రాజకీయ పార్టీలు, ఇది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మీరు డిఎంకే అయినా తమ రాజకీయ అవసరాల కొరకు ప్రజల ఎమోషన్స్ వాడుకుంటారు. అందులో అనుమానమే లేదు. ఇవాళ స్టాలిన్ చేస్తున్నది ప్యూర్లీ రాజకీయం. ఆయన భావోద్వేగాలను ఉపయోగించుకొని రేపు ఎన్నికల్లో గెలవడానికి ఆయన ప్రయత్నం కాదని అన్నాడు. కానీ మనం ఆ ఇష్యూ రైటా రాంగా ఆలోచించాలి. ఇష్యూ రైటా రాంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బహుభాషలు అవసరం. నేను అందుకే ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళలో మ్యాథ్స్ సైన్స్ తీసేసి మొత్తం ఒక 6 భాషలు నేర్పండి. 3 ఎందుకండి? త్రిభాషా సూత్రం ఎందుకు? దశభాషా సూత్రం పెడదాం. 10 భాషలు ఆఫర్ చేయండి, అందులో ఇష్టమైన 6 భాషలు తీసుకుంటారు. పోనీ మ్యాథ్స్ సైన్స్ కూడా ఉండనియండి. పిల్లలకు 6 సబ్జెక్టులు ఉన్నాయి కదా, మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంగ్లీష్ తెలుగు హిందీ. నేనేమంటున్నానంటే 10 సబ్జెక్టులు వేయండి. మరాఠీ, కన్నడ, జపనీస్, జర్మన్ 4 భాషలు కూడా అడిగేయండి. మొత్తం 10 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పెట్టండి 10th క్లాస్ వరకు. పెడతారా? ఎందుకు పెట్టకూడదు? మరి బహుభాషలు మీరు చెప్తున్నారు కదా, దేశం సమైక్యంగా ఉంటుంది, ప్రజలందరూ ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోగలుగుతారు. జర్మనీలో, జపాన్లో నర్సుల ఉద్యోగాలు ఉన్నాయి కదా, లోకేష్ చెప్పాడు కదా. సో నా రిక్వెస్ట్ కూడా అదే, మీరు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో 6 సబ్జెక్టులను 10 సబ్జెక్టులు వేయండి. పవన్ కళ్యాణ్ చెప్పిన మరాఠీ, కన్నడ ఇంట్రొడ్యూస్ చేయండి. లోకేష్ చెప్పిన జర్మనీ, జపానీస్ ఇంట్రొడ్యూస్ చేయండి. 10 భాషలు నేర్పండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. మరి అవసరమే కదా, మీరు చెప్తాను కదా ఆ భాషలు అవసరం. మీరు ఇంకా వేరే భాష, అన్ని భాషలు, జపనీస్లో కూడా తెలుగు సినిమాల్లో డబ్బింగ్ అవుతున్నాయి కదా, నేర్పండి. రెడీనా? అందుకే లోకేష్ కింద పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా మేరకు మీరు అంటున్న దాని ప్రకారం మీ స్కూల్, ఆంధ్రప్రదేశ్లో స్కూల్లో 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, జర్మన్, జపనీస్, మరాఠీ, కన్నడ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. బెస్ట్. పిల్లలుగా ఏమి తెలివైన వాళ్ళతో చూస్తాం కదా. అసలు కాంటెక్స్ట్ ఏంటి? ఒకటి, భాష అవసరం ఉన్నవాడు నేర్చుకుంటాడు. భాష, హిందీ భాష మన భాష, అదేం పరాయి భాష కాదు. పరాయి భాషల్ని కూడా మనం పరాయి భాషగా చూడడం లేదు. భాష పట్ల వ్యతిరేకత లేదు. అంటే రూతర్